సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో మీరు చూడబోతే ఎంతో అందమైన కుందన్ పర్ల్ వర్క్ డిజైనర్ బూటీ. ఈ అందమైన బూటీ వచ్చేసి ఆరీ లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్, కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోనే మీరు ఇంట్లోనే ఎంత ఈజీగా క్రియేట్ చేసుకో. ఈ డిజైనింగ్కి నేను యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి డ్రాప్ షేప్ పింక్ కలర్ కుందన్స్, అలాగే చూస్తున్నారు కదా సెమీ సర్కిల్ మీడియం సైజ్ పర్ల్స్ అన్నమాట. అలాగే పర్ల్స్ స్మాల్ సైజ్ కూడా తీసుకుంటాం. గోల్డెన్ బీడ్స్ వచ్చేసి స్మాల్ అండ్ మీడియం. అందరూ అడుగుతున్నారు గోల్డ్ కలర్ ఫేడ్ అవుతుందా అని. మీరు క్వాలిటీ బీడ్స్ యూజ్ చేస్తే మటుకు ఇవి ఫేడ్ అవ్వవు. అండ్ దీంట్లో డిజైనర్ బీడ్స్ కూడా దొరుకుతాయి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకో. అలాగే గోల్డ్ జర్దోసి స్మాల్ సైజ్, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ, కాటన్ సిల్క్ థ్రెడ్ 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్ ఇది. సో డిజైన్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా గ్లూ డాట్ని అప్లై చేసుకొని ఇక్కడ నేను పర్ల్ని స్టిక్ చేయబోతున్నాను. అలాగే దీని చుట్టూరా 6 లైన్స్ని అప్లై చేస్తున్నాను. దీని మీద డ్రాప్ షేప్ ఉందని స్టిక్ చేస్తున్నాను. ఈ జర్దోసి వచ్చేసి 1 ఇంచ్ లెంత్లో కట్ చేశాను. ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తాను కుందన్ వర్క్ని, అంటే బార్డరింగ్ ఇస్తూ మనం స్టిచ్ చేయాలన్నమాట. దీన్ని బట్టి కుందన్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. ఈ జర్దోసి మీదకు లేకుండా ఉండడానికి 2 లేదా 3 స్టిచెస్ చేయాల్సి ఉంటుంది ఇలాగా. సో కంప్లీట్ ఈ కుందన్స్ మీద వచ్చేసి జర్దోసి వర్క్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా జర్దోసి వర్క్ ఫినిష్ అయ్యాక మీకు ఇలాంటి లుక్ వస్తుంది. కింద అర్ధచంద్రాకారంలో జర్దోసితోని స్టిచ్ చేయబోతున్నాను. అంటే సెమీ సర్కిల్ షేప్లో ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచెస్ జర్దోసి స్ట్రింగ్ నీడిలో ఇన్సర్ట్ చేసి జర్దోసి మీద 2 లేదా 3 స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని మీద చాలా చిన్నగా నేను జర్దోసిని కట్ చేశాను. ఇలా క్రాస్గా ప్లేస్ చేస్తూ ఆ సెమీ సర్కిల్ షేప్ మీద అంతా మనం స్టిచ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ప్యాడెడ్ జర్దోసి వర్క్ అంటాం దీన్ని, లేదా ప్యాడెడ్ స్టిచ్ వర్క్ అంటాం. అంటే ఇది వచ్చేసి ఎంబోస్డ్ లుక్లా కనిపిస్తుంది అనమాట. అందుకోసమని ఇలా కింద ఫస్ట్ స్టిచ్ చేసుకొని దాని మీద ఈ చిన్న జర్దోసిస్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇది జ్యువెలరీ ప్యాటర్న్, అంటే ఇయర్ రింగ్స్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బూటీస్లా మీరు అక్కడక్కడ
ఇప్పుడు కింద చిన్న సైజ్ పర్ల్ తీసుకొని దాన్ని ఇన్సర్ట్ చేస్తూ దానికంటే చిన్న సైజ్ గోల్డెన్ బీడ్ని ఇన్సర్ట్ చేస్తూ ఇలా ఆ సెమీ సర్కిల్ షేప్ మీద మొత్తం మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ బీడ్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ది అది పక్కన పెడుతూ నీడిల్ని మళ్ళీ పర్ల్లో ఇన్సర్ట్ చేస్తూ చూస్తున్నారు కదా, నేను ఆ షుగర్ బీడ్ని వదిలేసి పర్ల్ నుంచి మళ్ళీ బ్యాక్ స్టిచ్ చేయబోతున్నాను. సో ఇదే విధంగా కంప్లీట్ ఈ జర్దోసి వర్క్ కిందంతా పర్ల్ అండ్ గోల్డెన్ బీడ్తోనే స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు కింద పర్ల్ అండ్ బీడ్ వర్క్ అయిపోయింది కదా, మీద సెంటర్లో వచ్చేసి ఒక పెద్దది మీడియం సైజ్ సెమీ సర్కిల్ పర్ల్ని స్టిచ్ చేస్తున్నాను. దాని కింద మీద వచ్చేసి షుగర్ బీడ్తోని హైలైట్ చేయబోతున్నాను. ఫినిష్ అయ్యాక డిజైనర్ బూటీ చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది మీరు క్రియేట్ చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజెస్లా, లేదంటే ప్లెయిన్ శారీస్ని డిజైనర్ శారీస్లా కన్వర్ట్ చేసుకోవడానికి. ఇది కంప్లీట్ ఆరీ లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్, కానీ నేను చూపించాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో. మీరు ఎంత ఈజీగా ఇంట్లోనే ఈ డిజైనర్ బూటీని క్రియేట్ చేసుకోవచ్చు. అవునంటారా? మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ కమెంట్స్ నాకు ఎంతో విలువైనవి. నా ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్.